Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో చేరేది ఇలాంటి నేతలేనా? జనసేన పార్టీలోకి చేరికలు ప్రారంభమవుతున్నాయి. త్వరలోనే నేతల చేరికలు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఉండనున్నాయి. ఇప్పటికే జనసేనలో చేరికల కోసం కమిటీని నియమించిన నేపథ్యంలో ఇక వరుసగా నేతలను చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తాజాగా జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్న జనసేన పార్టీ త్వరలోనే కండువా కప్పేందుకు రెడీ అయింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ను జనసేనలో చేర్చుకునేందుకు పవన్ ఓకే చెప్పారని, ఆయన త్వరలోనే చేతిలో గాజు గ్లాస్ పట్టుకుని దర్శనమివ్వనున్నారని సమాచారం. జనసేనలో ఇప్పటికీ సీనియర్ నేతల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి అంశంపై పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందించాల్సి వస్తుంది. నాదెండ్ల మనోహర్ మినహా మరెవరూ సీనియర్ నేతలు లేకపోవడంతో విపక్ష పార్టీలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు కూడా లేకపోయారు. దీంతో పార్టీ ఆలోచనల మేరకు నడుచుకునే వారిని, వారి ట్రాక్ రికార్డును పరిగణలోనికి తీసుకుని కొందరు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల సమయంలో ఓడిపోయిన తరువాత అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాసరావు సామాజిక వర్గం పరంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు ఆయనను చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తరువాత 2 ఏళ్ల నుంచి అవంతి శ్రీనివాస్ మౌనంగానే ఉంటున్నారు. తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. టీడీపీలో చేరాలంటే ఆయన టీడీపీకి రాజీనామా చేసి రావడంతో పాటు తన ప్రధాన శత్రువు గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీలో ఉండడంతో ఆయన జనసేనను ఎంచుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు తనకు ఖచ్చితంగా సీటు దక్కుతుందని భావించి అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పారని తెలిసింది. అయితే ముహూర్తమే ఖరారు కావాల్సి ఉంది.